వివాదాన్ని ఇంకా కొనసాగిస్తూ చంద్రబాబు గారు వన్ మ్యాన్ కమిటీని వేశారు. దోషులను వదిలిపెట్టమని చెప్తా ఉన్నారు. ఈ వివాదాన్ని ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు? మేము కూడా అదే అడుగుతున్నాం. తిరుపతి లడ్డూలో కల్తీ కలిపింది ఎవడు? అన్యాయం చేసింది ఎవరు? దేవదేవుడికి అపవిత్రమైనటువంటి ఇది చేయటానికి సంకల్పించింది ఎవరు? మేము అదే కోరుకుంటున్నాం. నువ్వు ఏకసభ్య కమిషన్ వేస్తావో 100 మంది సభ్యులతో కమిషన్ వేస్తావో ఎవరినన్నా వేయి. అయితే సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శక సూత్రాలని తీసుకొని వచ్చి కొంతమంది చేత నిష్ణాతులైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అలాగే సిబిఐ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసుల్ని కలిపి ఒక కమిటీగా ఫామ్ చేసి దీని సంగతి ఏంటో తేల్చండి, మనకి లడ్డూలో కల్తీ జరిగిందా జరగలేదా అని నిగ్గు తేల్చండి అని అంటే ఆ సిట్టు కోర్టుకి చాలా చక్కటి నివేదికనిచ్చింది. దీనిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా జంతు అవశేషాలు కానీ పంది కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఏ రకమైనటువంటివి లేవు అని చెప్పి మీరు ఏర్పాటు చేసినటువంటి కోర్టు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కమిటీయే సూచించిన తర్వాత చెప్పిన తర్వాత మీరు ఏకసభ్య కమిషన్ వేసి ఎవరినో శిక్షిస్తామని అంటే ఎవరిని శిక్షించదలుచుకున్నారు? ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు? మీరు ఏర్పాటు చేసిన వాళ్ళు అవునా కాదా? మళ్ళీ కొత్తగా అంటే మీకు అనుకూలంగా వాళ్ళ రిపోర్టు రాలేదు కనుక మీకు అనుకూలమైనటువంటి రిపోర్ట్ ఇవ్వటం కోసం ఇంకొక ఆఫీసర్ని బలి చేయటం కోసం హిందువుల మనోభావాల్ని దెబ్బకొట్టడం కోసం 140 కోట్లకు పైగా ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని దెబ్బతీయటం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప వేరేదేమీ కాదనేది ఇక్కడ నిరూపితమైనటువంటి అంశం. రెండో విషయం ఏంటంటే చాలామంది హిందువులకి అలాగే వేరే కులస్తులైనా కానీ వేరే మతస్థులైనా కానీ కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. అసలు తిరుపతి లడ్డు అనేది దేవుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత పవిత్రంగా స్వీకరించేటువంటి లడ్డులో నిజంగా పంది కొవ్వుతో కలిసినటువంటి ఇది జరిగితే ఇది అపవిత్రం అయిపోయినట్టే కదా, దీన్నే మనం ఇప్పటిదాకా తిన్నది అని ఒక అనుమానం అయితే ప్రజల్లో ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రచారం ఏంటనంటే ఈ తిరుమల అనేది 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ఇది చేసి అక్కడ చర్చిని నిర్మించాలని సంకల్పించాడని కూడా ప్రచారం చేశారు. అలాగే అన్యమత ప్రార్థనలు ఇక్కడ జరగకూడదు అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంకల్పించి 747 జీవోని తీసుకొని వస్తే ఇక్కడ అన్యమత ప్రార్థనలు జరిగేలాగా రాజశేఖర రెడ్డి గారే చేశారని ఇదొక ప్రచారం చేశారు. ఇవన్నీ కూడా దీనికి ఆధారంగా ఏం చూపించారు? బస్సు టిక్కెట్ల మీద ఉన్నటువంటి వెనకాల యేసు ప్రభుని స్తుతిస్తూ కీర్తిస్తూ చేసేటువంటి ఒక ముద్రించబడినటువంటి టిక్కెట్లని తీసుకొని వచ్చి ఇవి చూపించారు. ఇది ఎంత దుర్మార్గమైన నీతి బాహ్యమైనటువంటి చర్యలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా చూడాల్సినటువంటి విషయం. దీనిలో లడ్డూలో కల్తీ కలవలేదని చెప్పి సుప్రీంకోర్టు నియమించినటువంటి ఆ సిట్ కమిటీయే చెప్పింది. రెండోది ఇక్కడ అన్యమత ప్రచారాలను చేయొద్దు అని చెప్పేసి 747 జీవో వైఎస్ రాజశేఖర గారు తీసుకొచ్చింది, అది చూపించింది. ఇంకా నికృష్టమైనటువంటిది ఏంటంటే 7 కొండలు కాదు 2 కొండలే అని ప్రచారం చేశారు అని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు. కాదు, ఇది 2 కొండలది కుదించద్దు, ఇది మొత్తం ఈ విశాలమైనటువంటి 3360 దాదాపుగా స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఉన్నదంతా కూడా ఇది దేవదేవుడికే చెందాలి, అక్కడ పైన ఎలక్షన్లు జరగటానికి వీరలేదు, తిరుమల దేవస్థానం యొక్క పవిత్రత దెబ్బతినకూడదనే ఉద్దేశంతో దాన్ని 7 కొండలకి విస్తరిస్తే దాన్ని అపవిత్రం చేయటం కోసం హిందువుల మనోభావాల్ని దెబ్బకొట్టడం కోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవాళ హిందూ ధర్మ పరిరక్షణ వేదిక ఖండించదలుచుకుంది. దీని మీద ప్రతి గ్రామంలోనూ ప్రతి హిందువు దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది, ఏం అన్యాయం జరిగింది, ఎవరి వలన హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతోంది, ఎవరి వలన హిందూయిజం అనేది మంట కలిసిపోతోంది అనేది
ప్రత్యక్షంగా ప్రతి హిందువుకి చెప్పదలుచుకున్నాం. దీనిలో చంద్రబాబు నాయుడు ఏ దేవదేవుడితో అయితే పెట్టుకొని ఏ హిందువుల మనోభావాల్ని దెబ్బతీయటం కోసం దేవదేవుడిని కూడా ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకున్నాడో ఆ దేవదేవుడు ఈయనకి తగిన శిక్షని విధిస్తాడని చెప్పి ఈ సందర్భంగా నమ్ముతున్నాం.